ఉండేటువంటి ఏ దేహాన్నైనా నిర్లజ్జగా నిస్సంకోచంగా విస్పష్టంగా దూరం చేసుకో అని చెప్పి షిరిడి సాయినాథ్ ఆరతులు సాయంత్రం పూట 6 గంటల ఆరతులు చెప్తాడు సాయినాథుడు రుసో మమ ప్రియ అని చెప్పి అట్లా విస్పష్టంగా దూరం చేసుకున్నా. ఈ దూరమైన వ్యక్తులు బయటికి పోయి ఏం మాట్లాడతారు? సహజంగా వాళ్ళదైన రీతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దయచేసి అవన్నీ పట్టుకొచ్చుకోవద్దు శివ. వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకొని మన మాట మంది. ఎందుకంటే వీడు డబ్బులు అడిగా నేను ఉండి ఇవ్వకపోతే దొంగ మనవాడు బాబా డబ్బులు పెట్టుకుని నాకు ఇవ్వలేదు అని అంటాడు. వాడికి తెలిసిన నలుగురికి చెప్తాడు. ఆ నలుగురు వీడిని మించిన తెలియగలవాళ్ళు. వీడు చెప్పింది వేదవాక్కు. ఇంక వీళ్ళ మాట వెనక ఏమవుతుంది? అట్లే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ పెట్టుకోబాకండి మనసులో. అర్థమైందా అని మరలా ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు మీకు చెప్పకుండా ఈ గురు పౌర్ణమి శుభదిన అన్న వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుంటూ పితృదేవతలతో తెలిసినటువంటి ఆ స్త్రీ మూర్తికి నమస్కారాలు తెలుపుకుంటూ ఒక్క పాయింట్కి ఫైనల్గా చెప్తారు. గురువు యొక్క లక్షణాలు ఏంటి? బొట్టు, కాషాయం, నామం, భగవద్గీత, భారతం, భాగవతం. ఇదే నిజంగా మనలో మనమేమిటో మనల్ని తెలియపరిచి మనం ఏ విధమైన అడుగు వేస్తే ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఇహపర ప్రయోజనాలు పొందుతామో తెలిపేవాడు గురువా, భారతం, భాగవతం, రామాయణం చెప్పేవాడు గురువా అనే మీమాంస ఈ మధ్య టీవీలో కూడా సాగుతూ ఉంది. నిన్న ఏబిఎన్లో కూడా చూచానమాట. ఆంధ్రజ్యోతిలో ఎవరినో ఒక స్వామిని రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. నేను చదువుకున్నది నేను తెలుసుకున్న గురువు యొక్క లక్షణాలు ఒక చోట చదివినవే. నేనేమి మీరు మీతో గురువు అని చెప్పగా నాకైతే పెద్ద కోబ్రహ్మని అనుకోబాకండి. అసలు బ్రహ్మ కూడా ఏమి లేదు ఇక్కడ. సుధాకర్ రావే ఏంటంటే ఒక ప్రశ్న మీకే వేసుకుంటే, ఒక గురువు ఎంతమందికి మార్గాన్ని ఇవ్వగలడు, ఎంతసేపు ఇవ్వగలడు, ఆయన ఇచ్చే మార్గం అందరికీ ఒకలాగానే ఉంటుందా లేదు వేరు వేరు వ్యక్తులకి వేరువేరుగా ఉంటుందా అనేటువంటి ఒక పాయింట్ తీసుకుంటే, ఫస్ట్ ఆ గురువు అనేటువంటి దేహం యొక్క లక్షణం ఎట్టుంటుందా అంటే, ఒక దీపం ఉంది. ఇది మనం మామూలుగా క్యాజువల్గా అంటే లైవ్లో చెప్పలేదు ఎప్పుడు కూడా, మామూలుగా కూర్చున్నప్పుడు చెప్పాను. ఒక దీపం ఎంతసేపు వెలిగిస్తుందని అడిగితే ఆ దీపం ఎంతసేపు వెలిగిస్తుంది? వెలుగునిస్తూనే ఉంటుంది. ఎంతసేపు? అది వెలిగినంతసేపు. ఎంతసేపు వెలుగుతుంది? అది వెలిగేంత దానికి ఎంత నూనెను నువ్వు పోస్తావో అంతసేపు అది వెలుగునిస్తూనే ఉంటుంటుంది. అంతే కదా? ఒక గంట సేపు వెలిగేంత నూనెను పోస్తే గంట సేపు వెలుగుతుంది. 2 గంటలు వెలిగేంత నూనెను పోస్తే 2 గంటలు వెలుగుతుంది. 3 గంటలు వెలిగేంత నూనె పోస్తే 3 గంటలు వెలుగుతుంది. అలా కాకుండా 24 గంటలు వెలిగేంతగా నూనె పోస్తే 24 గంటలు వెలుగుతూనే ఉంటుంటుంది. ఆ నూనె అనేదే విశ్వాసం. ఆ వెలుగు అనేది, ఆ విశ్వాసం అనేటువంటి పదానికి నీకు అర్థం తెలిసి ఆ గురువు అనే పదం పట్ల నువ్వు ఆ విశ్వాసం అనే నూనెని కానీ ఉంచితే నీ శ్వాసం ఉన్నంత వరకు అంతవరకు నీ జీవనంలో అది వెలుగునిస్తూనే ఉంటుంటుంది. ఎవరికి వెలుగునిస్తుంది? వెలిగే దీపం అందరికీ తన జోన్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి వెలుగునిస్తుంది. నువ్వు నా వెలుగులోకి రావద్దు, నువ్వు నా వెలుగులోకి రావద్దు అని చెప్పదు. అది వెలిగినంతసేపు అందరికీ వెలుగునిస్తూనే ఉంటుంది. ఆ వెలుగులోకి వెళ్ళిన తర్వాత శివ లాంటి భక్తుడేమో భగవద్గీత చదువుకుందాం అనుకుంటాడు, ఇంకొక ఆయనేమో సచ్చరిత చదువుదా అంటాడు, ఇంకొక ఆయనేమో పేకాట ఆడుకునేది బాగుంది వెలుగు అనుకుంటాడు, ఇంకొక ఆయనేమో ఇక్కడ ఏముందో చూసుకొని రాత్రికి దొంగతనానికి రావచ్చు అనుకుంటాడు. అది వెలుగు తప్పు అయితే కాదు, వెలుగు తప్పు అయితే కాదు, ఇతని తప్పు. నీ విచక్షణ. ఆ వెలుగు భగవద్గీత చదివేవాడిని ఒకటిగానే చూచింది, దొంగతనం కోసం వచ్చిన ఒకటిగానే చూచింది, పేకాట భావంతో వచ్చిన ఒకటిగానే చూచింది. వెలుగులో దోషం లేదు, గురువులో దోషం లేదు, వీడి మనోభావాల్లో దోషం. కాబట్టి విశ్వాసం అనేటువంటిది కోల్పోకుండా ఆ వెలుగనే గురువు పట్ల నువ్వు ఎంతవరకు ఉంచుతావో ఆ సందర్భం వచ్చినప్పుడు పేకాట ఆడడానికి వచ్చిన వాడిని కూడా పరివర్తించింది భగవద్గీత చదివిస్తుంది ఆ వెలుగనే గురువు. వెలుగులో పోగలగా ఉండాలి. ఆ పోవడానికి అవసరమైంది విశ్వాసం. ఆ అచంచల విశ్వాసాన్ని సద్గురు సాయినాథుడు పెట్టండి అనేటిది ఒక విన్నపం నేను పెట్టాను. పరాకాష్ఠ చూస్తూనే ఉన్నారు మీరు. నేను మా రొటీన్ లైఫ్లో సుధాకర్ రావుగా నేను ఏం చేస్తున్నానో మీకు తెలుసు. ఆధ్యాత్మికంగా వస్తే ఏం చేయించానో మీ చేత మీకు తెలుసు. సరే, ఒక గురువును ఆశ్రయించినటువంటి శిష్యులందరికీ కూడా ఒకే అనుభూతి వస్తుందా, వేరు అనుభూతులు వస్తాయా? ఇది కూడా ఒక ప్రశ్న అన్నప్పుడు దీనికి కూడా సమాధానం అక్కడ ఏం చెప్పాడంటే, వర్షం కుంభవృష్టి కురుస్తూ ఉంది. ఆ కుంభవృష్టి కురిసేటప్పుడు దానికి ఇది మెట్ట నేల, మాగాణి నేల, కొండ నేల అని తేడా లేదు. దానికి తెలిసిందల్లా వర్షం కురియడమే. ఆ గురువు అనేటువంటి వర్షం కురుస్తూనే ఉంది.
మెట్ట నేల మీద పడ్డప్పుడు మెట్ట పంటలు పండుతున్నాయి, మాగాణి నేల మీద పడినప్పుడు మాగాణి పంటలు పడుతున్నాయి, కొండ మీద పడినప్పుడు ఏ పండడంలే. అంటే అప్పుడు వర్షం తప్ప నేల తప్ప? వర్షం అనే గురువు తప్ప అయితే ఏమీ లేదు ఇక్కడ. అది తారతమ్యం లేకుండా వర్షిస్తూనే ఉంది. నేల తప్పు, నేల తప్పు అనడానికి కూడా లేదు. ఆ నేల యొక్క నైసర్గిక లక్షణాలు, స్వరూపం, అక్కడ ఉండేటువంటి దాంట్లో పంట పండే స్థాయి స్థితిని బట్టి పంట అయితే పండుతూ ఉంది. అదేవిధంగా ఒక గురువుని ఆశ్రయించినటువంటి అందరికీ ఒకే విధమైన మెసేజ్ వస్తుందంటే మెసేజ్ అందరికీ ఒక విధంగానే ఉంటుంది. కానీ ఆ వ్యక్తి ఉండేటువంటి పరిసరాలు, ఆ వ్యక్తి కుటుంబ జీవనం, ఆ వ్యక్తి ఆధ్యాత్మిక సంస్కారాలు, ఆత్మ సంస్కారాలు, సామాజిక సంస్కారాలు, సామాజిక స్థాయి, వీటన్నిటినీ బేరీజ్ వేసుకుని ఆ గురువు చెప్పేటువంటి సందేశం ఆ వ్యక్తి చేత స్వీకరింపబడతా ఉంటుంటుంది. అంటే సందేశం అయితే తేడా లేదు, స్వీకరించే వ్యక్తిలో తేడా. ఇక్కడ కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా అదే పనిగా గురువుని అంటిపెట్టుకొని ఆశ్రయించుకొని ఉంటే ఒకరోజు ఈ వ్యక్తి యొక్క సంస్కారాలు మారి ఈ వ్యక్తి ఆ గురువుతో గురువంత స్థాయిలో పెరిగేయడానికి అవకాశం ఉంటుందని సాయి సచరిత్ర మనకు తెలియపరుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధమైన లక్షణాలు ఉండే గురువు మనకి ఎక్కడన్నా ఉన్నారా అంటే బహుశా నాకు సాయినాథుడు ఫోటో తప్ప ఇంకేది కనిపించాల. అంటే ఈ భావజాలంతో ఒక రాయిని ఏదో పాట పాడినట్టు, రాయిని శిలగా మరి పాడతారే, ఒక బొమ్మను ప్రాణం పోసి దాన్ని దేవుడు అనిపిస్తే శక్తి ఎవరికైనా ఉందా అంటే ఆయనకే ఉండేది. కాబట్టి అటువంటి లక్షణాల గురువు ఎవరంటే సాయినాథుడే మరలా. అయితే మీకు డౌట్ రావచ్చు, మరి నువ్వేందా ఇప్పుడే నేను గురువునని చెప్పుకున్నావు అంటే మీరు అంతా అంటున్నారు కదా గురువు అని చెప్పి. ఆయన మీ చేత అనిపించాడు కదా. నన్ను గురువు అని అంటే అంటారమ్మా మీరు? అంటారు, ఎవడైనా అంటాడా? ఎవరే ఏదో బెళ్ళపిస్తున్నాడా అంటారు. ఆయన మన మధ్యలో వచ్చారు అనిపిస్తే దాని పవిత్రత ఉంటుందన్నమాట. అందుకే మీరు ఒకవేళ నన్ను గురువుగా భావించుకున్న ఆ భావన అంతా కూడా ఆయన పాదాల దగ్గరే పెట్టుకుంటున్నా. సుధాకరం అనే దేహానికి ఏ ఆపాదింపు కర్తృత్వం లేదు కాబట్టి ఫ్రీ బర్డ్గా ఉన్నాను నేను. సెంటర్కి పోతున్నా, ఫ్రెండ్స్తో ఉంటున్నాను, రకరకాలుగా ఉన్నాను నేను. రకరకాలుగా అంటే ఏదైనా కావచ్చు. కానీ ఎప్పుడైతే ఆ గురువు పాదాల దగ్గర పెట్టేశామో ఆ గురువు ఈ దేహాన్ని ఏ విధంగా మలుచుకుంటాడో అనే దానికి రోల్ మోడల్ సుధాకర్ రావు. అది అన్నమాట పాయింట్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా, మానవ సంబంధాలు ఎంత సున్నితమైనవో బాబా చెప్పకనే చెప్పున్నాడు అనమాట. అత్యంత సున్నితమైనటువంటి మానవ సంబంధాలు, ఆ మానవ సంబంధాలను విశ్లేషించి అవగాహన చేసుకోగలిగితే వాడు సాక్షాత్తు భగవంతుడితో సమానుడు అని చెప్పాడనమాట. అదే మరలా మానవుడు స్వార్థపరుడు అని చెప్పినటువంటి బాబా ఏ మానవుణ్ణి దూరం చేసుకోవాక, కానీ నీ భావన ఎవరితో ఉండాలి? గురువుతో ఉండాలి. నిన్ను ఆశ్రయించిన ఏ వ్యక్తినైనా సరే ద్వేషించొద్దు. ఇట్స్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. లవ్ ద క్రియేషన్. భగవంతుడి యొక్క సృష్టిని ప్రేమించు. అదే సమయంలో బంధం పెంచుకుంటే వచ్చేది సంఘర్షణ. బంధం ఒకరితో పెంచుకో, నీ తోడు నీడగా వెన్నట్టు ఉండే సద్గురువు పట్ల అని చెప్తాడు. నేను అదే ఆచరిస్తూ ఉన్నా. చాలామందికి అర్థం కాదనమాట. ఏంటంటే నా దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తిని కూడా ఎందుకు వచ్చావు అని అడగను, ఎవరు నువ్వు అని అడగను, రాకపోతే ఎందుకు రాలేదని అడగను, ఏమని అని అడగను. వస్తే వచ్చావు, లేకపోతే రాలేదు. రావడమో రాకపోవడం నీ ఇష్టం. తర్వాత అదే కాకుండా ఈ కాలంలో ఏమైపోయిందంటే డబ్బులు నేను పోగొట్టుకొని శివ నువ్వు ఎత్తకమనేటువంటి మనస్తత్వాలు పెరిగిపోయాయన్నమాట. ఆయనకు పేరు ఇచ్చేసి ఈయన గురువు అనుకొని డబ్బులేమో నేను పోగొట్టుకుంటా, శివ నువ్వు ఎత్తుకు అనేది. ఎందుకంటే నువ్వు గురువు కదా, అందుకోసం నేను ఎత్తకమంటున్నాను అంటే వీడి పని ఇదేనా? డబ్బులు ఎక్కడ పోగొట్టుకున్నావో నీకు తెలుసు, ఎందుకు పోగొట్టుకున్నావో నీకు తెలుసు. నువ్వు శ్రమపడి వెతికే సందర్భంలో నాలాంటి ఆ దారిని పోతూ శివ తెలుసు కాబట్టి ఏం శివ ఏంటంటే బాబా డబ్బులు పోయినంటే మనం సాయం చేయగలమే, కానీ డబ్బులు ఆయన పోగొట్టుకుంటాడు. నేరుగా మా గురువు అన్నట్టు బాబా డబ్బులు పోగొట్టాడు మీరు వెతికి పెట్టండి. ఈ రోజుల్లో గురువులు కూడా అట్టా తయారైపోయారు. నీ డబ్బులు నేను వెతికి పెట్టాలి కాబట్టి నీకు 1,00,000 వచ్చిందనుకో, 50,000 ఇట్టి 50,000 నీది అంటే మానవుడు ఆలోచన చూడండి. ఈ రకమైన ఆలోచన విధానంలో ఉండే సమాజంలో ఆ సమాజానికైతే నేను గురువుని కాదు, నా సమాజానికి నేను గురువునే. ఆ సమాజం నా సమాజం ఏంటంటే తేడా కూడా చెప్పారన్నమాట. వాడు ఏమైనా కానీ నాకు పల్లె, వాడు నా దగ్గర అడుగు తినాలా, అడుగుతుంది. నువ్వు ఎట్టని చేయొచ్చు కదండి, నీకుండే రుబాబుకు ఉపయోగించవచ్చు కదా. ఇవే దీనికి గురువు అనిపించుకోవాలనా? ఈ రకమైన భావజాలమైనా మనకు కావాల్సింది అనే భావనలో నన్ను ఆలోచింపచేసి 2011 అంతా పరమ పవిత్రం నవనాథుల దగ్గర తిరిగి, అరే నువ్వు మట్టిలో ఉండేటువంటి మాణిక్యానివిరా,
శుద్ధిపరిచానరా, ఇప్పుడు ఆ బావిలో వృద్ధేశ్వర అనేటువంటి జ్ఞానబావిలో ఈ దేహాన్ని శుద్ధిపరిచానరా, పోరా సమాధి మీద వదిలిపెడుతున్నాను నిన్ను, గైడ్ చేయరా అందరిని అన్నాడు. ఈ రోజు నుంచి గైడ్ చేస్తా, ఈ రోజు నుంచి గైడ్ చేస్తా, మీ ఇష్టం, మీరు ఎంత పొందగలరా అంత పొందొచ్చు, నేనేమి తింటాను అది పెడతా, నేను నా చేత ఏమి తినిపిస్తాడో మీ చేత అది పెట్టిస్తా అనే విషయం కూడా మీకు తెలుసు. అంటే మళ్ళీ ఆ స్వార్థం లేదు నాకు. నేను పచ్చడం తింటే పచ్చడమే పెట్టాను, మృష్టాన్నం తింటే మృష్టాన్నమే పెట్టాను, లేదా అమ్మ రామ్మ అంటే ఆ అమ్మని అందరికీ చూపించాను, వీళ్ళు నీ పెట్టలే తల్లి అని. అది అనుగ్రహం అంటారు, అది అనుగ్రహం అంటారు. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి మనం మన చుట్టూ ఎంతమంది ఉన్నారనే భావన మనకొద్దు. ఉన్న ఒక్కరైనా స్పష్టమైన భావంతో ఆయనతో ఉందాం. అటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులను ఆటోమేటిక్గా ఆయన మనల్ని దగ్గర చేసుకుంటాడు. చాలామంది కోటీశ్వరులు తెలుసు నాకు. ఉదాహరణకు చంద్రశేఖర్ గారిని నర్సరావుపేట ఇప్పుడు వచ్చారు భార్యాబిడ్డలతోటి. నన్ను ప్రశ్న అడగడానికి హైదరాబాదులో పవన్ అని ఆయన కల్పించాడు. మా బాబా గారు ఉన్నారు, ఆయన అడగదాం అన్న మీ సమస్యకి అని చెప్పి. ఆయన చూడగానే బాబా గారు నాకేం చెప్పారంటే, ఎవరే ఈ ప్రశ్నలు జవాబులు వద్దురా, మన లెక్కల్లో ఉన్నాడు, నవనాథులకు తీసుకురా అని అన్నాడు. ఆయనకు వెంటనే నేను చేసిన పని అని తెలుసు. చాలామంది ఆశ్చర్యపోయారు నా పక్కన ఉన్న వాళ్ళు. ఒక సిగరెట్ ఇచ్చి మీరు కాల్చండి అన్న. ఆయన ఆశ్చర్యపోయి పక్కనుండే వ్యక్తి కూడా ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి నేను రేపు ఒక ప్రదేశానికి వెళ్తున్నాను, మీరు వస్తారా అన్న. వస్తానండి అన్నారు. 4-5 రోజులు రాము మనం అన్న. లేదు సార్ వస్తాను నేను అని అన్నాడు. పోయేసి వచ్చాను నవనాథులకి. వచ్చిన తర్వాత నన్ను మీతో ఎందుకు బాబా కలిపాడో లేదా ఆ దేవుడు కలిపాడో ఇప్పుడు అర్థమైందండి అని అన్నాడు. అది లెక్క. మరి ఆయన అడిగా నేను, మరి నవనాథులకు సంబంధించి టెంపుల్కి మీరు చేయగలరు, ఆయన మంచి కోటీశ్వరుడు ఆయన. బాబా గారు నేనున్నాను చేస్తాను అని అన్నారు. సైట్ కొనిస్తా అన్నారు. కానీ తమాషా ఏం తెలిసిన, ఆ టైం వచ్చినప్పుడే అవి జరుగుతూ ఉంటాయి. వెంటనే చంద్రశేఖర్ డబ్బులు ఇస్తాన్నాడు కదా, సైట్ కొందాం కదా, కొనిస్తాడు అనుకుని వెంటబడేసేసి చంద్రశేఖర్ ఎప్పుడు డబ్బులు ఇస్తారు, సైట్ ఎప్పుడు కొందామని చెప్పి వెంటబడ్డం కాదు. ఆ టైం వస్తుంది, ఆ వ్యక్తులను ఎన్నుకుంటాడు ఆయన. ఒక బూటీని ఎందుకు పిలిపించుకున్నాడు? బూటీ ఏమో కృష్ణుడి మందిరం కట్టిస్తా అన్నాడు. లాస్ట్కి సాయినాథుడు యొక్క ఈరోజు సమాధి, విశ్వ సమాధిని దర్శించుకునే అవకాశాన్ని బూటీ చేత కల్పించాడు. అట్లా ఇటువంటి బూటీలు అనేక మందిని పరిచయం చేసి ఉన్నాడు. ఏ బూటీ ఎప్పుడు ఏం చేయాలనో ఆయనకి తెలుసు. ఊటీలో ఉండే సాయినాథుడికి తెలుసు అనమాట. అంటే చల్లగా ఉంటాం. ఊటీ అని ఎందుకు వాడుతున్నారంటే ఆయన పాదాల దగ్గర మనం చల్లగా విశ్రాంతిగా ఎటువంటి బాధరబందీ లేకుండా ఉంటాం కాబట్టి ఊటీ అని పెట్టాను అనమాట. కాబట్టి ఇంతమంది బూటీలు ఉన్నా కూడా నేను దాదాపు అతి కొద్ది మందిని చేయిదాచి అడిగాను. నేను నీ దగ్గర నాకు డబ్బులు కావాలా, నాకు అవసరం, నువ్వు ఇవ్వాలి తప్పదంతే, ఇస్తే కానీ పోను, ఏదో నాకేదో ఆయన బాకీ ఉన్నట్టుగా. ఇస్తానన్న బూటీలు చాలామంది ఉంటే నీ దగ్గర తర్వాత తీసుకుంటానులే అని చెప్పా. ఇస్తానన్న బూటీలు చాలామంది ఉంటే నీ దగ్గర తర్వాత తీసుకుంటాను, నీ లెక్కలు ఉన్నాయిలే అని చెప్పా. ఆ బూటీలకు విషయం తెలుసు, ఈ బూటీలకు విషయం తెలుసు. ఏంటి లెక్క అనంటే అదొక అద్భుతమైనటువంటి గురు తత్వంలో కూడినటువంటి వాళ్ళ జీవనాల్లో రావాల్సినటువంటి వెలుగుకు సంబంధించినటువంటి సాయినాథుడు చెప్పిన రుణానుబంధం అనే పదానికి సంబంధించి జరిగేటువంటి కార్యక్రమాలు. మామూలుగా ఈ చక్షువులు ఈ కళ్ళతో చూస్తే అర్థమయ్యేది కాదు. వీటి పేరు జ్ఞాన చక్షువులు లేదా కర్మచక్షువులు. ఇంద్రియాలు కాబట్టి కర్మచక్షువులు. ఈ కంటితో మనం చూస్తుంటే ఏందిరా నీ చూపు అని అంటాం మనం. ఆ చూపుకు రకరకాల అర్థాన్ని పంపించవచ్చు చూపు ద్వారా కదా. ఏ రకమైన అర్థవంతమైన భావాన్ని పంపించాలో అది నీ విజ్ఞత. అందుకే ఈ జ్ఞానాన్ని తెరవమని భగవంతుని అడుగుతూ ఉంటాం. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే లేట్ అవుతుంది. కాబట్టి ఇంకోసారి ఈ ప్రవచనాలు మాట్లాడుకుందాం. నా జన్మ ధన్యం. ఇప్పుడు నాకు 51. నా జన్మ ధన్యం ధన్యం ధన్యం. ఇంతమంది మహానుభావులు అనేక మంది ద్వారా నాకు పరివర్తన చేసుకొచ్చి ఎంతో ఎంతో మాలిన్యాలతో బుద్ధి లేని జీవనం గడుపుతున్నటువంటి నాకు బుద్ధిని ఇప్పటికి ఇంకా కలిగించాడో లేదో తెలియదు, కానీ బుద్ధిని ప్రేరేపింపజేశాడనమాట. అటువంటి జీవనాన్ని అనుగ్రహించినటువంటి సాయి మాతలందరికీ పేరు పేరున మనసా వాచా కర్మణ నమస్కారాలు, ఆత్మీయ నమస్కారాలు తెలుపుకుంటున్నా. ఈ నమస్కారాలు కాదు తెలుపుకుంటూ శ్రీనివాసును తప్పించిపోతున్న పాట 3 సార్లు, ఒక్కసారి ఒక్కసారి అనే పాట 3 సార్లు, దత్తాత్రేయ 5 సార్లు పాడి మీరు ప్రోగ్రాం ముగిస్తే మాకు అభ్యంతరంలా. ఇవి కాకుండా మీరు ప్రోగ్రాం ముగించడానికి మటుకు పర్మిషన్ లేదని చెప్పి శ్రీనివాస్ గారికి విన్నవించుకుంటూ వారి కార్యక్రమం మొదలుపెట్టమని తెలియపరచుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. గురుదేవ దత్త మహారాజ్.
గురుదేవులకి ప్రణామాలు తెలుపుకుంటూ సాయిరాం. 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 హలో 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 సాయిరాం. గురువు గారికి నమస్కారం తెలుపుకుంటూ వారు బాబా మాదిరిగానే వారు బాబాలాగే ఒక స్కానింగ్ మిషన్ అనుకోవాలి. ఎందుకంటే మన అంతరంగానంతా కూడా మనకెన్నో ఆలోచనలు వస్తుంటాయి. వీటన్నిటినీ కూడా సరైన మార్గంలో పెట్టడం కోసం ఈ అనుమానాలు ఇలాంటివన్నీ కూడా పోగొట్టి సరైన మార్గం నడిపించడం కోసం, అంధకారం నుంచి తొలగించడం కోసం మనల్ని నడిపిస్తూ చక్కటి ప్రేమ తత్వంతో మనందరినీ కూడా దగ్గర తీస్తున్నారు. అదేవిధంగా వారు చెప్పినట్టు వారు పిలిచినప్పుడు మనం వచ్చినా రాకపోయినా దానికి కారణం వారు కాదు, మనమే. కాబట్టి ముందుగా క్షమాపణలు కోరుకుంటూ కార్యక్రమాన్ని ఆరంభిస్తాం. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्री गुरवे नमः. చందమామనే శివతాకెను చరణములే పుడని నిండెను. చందమామనే శివతాకెను చరణములే పుడని నిండెను. దిక్కులన్నీయో వస్త్రములాగెను దిగంబరాని పిలిచితినయ్య. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా. మనుజుల కొరకు గురుతత్వమునే నిరుపగనించి జడము నిండిన మనుజుల కొరకు గురుతత్వమునే నిరుపగనించి అనసూయ గర్భమున పుట్టిని రూపము దాచి. అనసూయ గర్భమున పుట్టిని ఒక రూపము దాచి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా
మున మనుజులు తిరుగుచుందురు మనసుకు పట్టిన తినెరుగగా